సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురేఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక గ్రీసు దేశస్థురాలు వచ్చింది. యూదురాలు కాదు, యోధా ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించినటువంటి స్త్రీ కాదు, అన్యురాలు, యూదేతరాలు. అయితే వచ్చి ఏమందంటే ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తెకు దయ్యం పట్టింది, దయచేసి ఆమెను బాగు చేయయ్యా, ఆమెను బాగు చేయడానికి రా ప్రభువా అని పాదాలు పట్టుకొని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువారు ఏమన్నారంటే, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. లైట్ కనపట్ల అంకుల్. పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, అవును గాని ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద పడేటువంటి ముక్కలు, పిల్లలు పడవేసేటువంటి ముక్కలు తినును కదా అని అంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లోకమందరి కొరకు భూలోకానికి వచ్చాడు. కానీ గ్రీసు దేశస్థురాలు వచ్చి నా కుమార్తెను బాగు చేయడానికి రాయ్యా, ఆమెకు దయ్యం పట్టింది అని అడుగుతుంటే, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం మంచిది కాదు అంటున్నాడు ఆయన. అంటే రావటం కుదరదు, స్వస్థపరచటం కుదరదు అని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆమెకు కూడా అర్థమైంది, ఈయన స్వస్థపరచడానికి రాడు అని అర్థమైపోయి, అవును గాని ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడేటువంటి రొట్టె ముక్కలను తింటాయి కదా, పిల్లలు పడవేసిన రొట్టె ముక్కలు తింటాయి కదా అని అంటుంది. అప్పుడు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని చూచి, ఆమె ఆసక్తిని చూసి, ఆమె ప్రభువుని అప్రోచ్ అయినటువంటి ఆ వినయాన్ని చూసి, ఆ ప్రార్థనను చూసి, ఆ తగ్గింపును చూసి, నీ కుమార్తెలో నుంచి ఆ దయ్యము వదిలిపోయింది, వెళ్ళిపో అన్నాడు. అంతే. ఇక దేవునికి స్తోత్రం. ఆమె ఇంటికి వచ్చి చూసినప్పుడు ఆమె కుమార్తె బాగుపడింది, స్వస్థత పొందింది. ఆ అమ్మాయిలో నుంచి దయ్యం వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చాలా చాలా ఆరోగ్యవంతురాలుగా ఉన్నది. ఎందుకని ప్రభువారు ఆమె ప్రార్థనను అంగీకరించలేదు? మొదటిగా, పిల్లల రొట్టె పిల్లలే తినాలి, కుక్క పిల్లలకు వేయకూడదు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు 12 గోత్రాల వారు దేవునికి పిల్లలు. దేవునికి స్తోత్రం. ఎన్నిక చేయబడ్డ జనాంగము, నియమము కలిగినటువంటి జనాంగము, ధర్మశాస్త్రం కలిగిన జనాంగము, అర్చనాచారాలు కలిగినటువంటి జనాంగము, అదేవిధంగా యాజక ధర్మము, దేవుని ఆలయము, పూజించే ఆరాధించే పద్ధతి, అదంతా కూడా కలిగిన జనాంగం. ఆనాడు శారీరకంగా ఉన్నటువంటి జనాంగం. ఆ జనాంగమును యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు.
ఎవరి కోసం ముందుగా వచ్చాడు అంటే ఇశ్రాయేలు జనాంగము ధర్మశాస్త్రము క్రింద కాడి క్రింద మగ్గుతున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేక పడిపోతున్నారు, లేస్తున్నారు, పడిపోతున్నారు, లేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ధర్మశాస్త్రము నెరవేర్చడానికి, ముగించడానికి, వారికి మేలు చేయడానికి, వారి ప్రయాసను తీర్చడానికి యేసు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆచారాలు లేదా సాంప్రదాయాలు లేదా వారు పెట్టుకున్నటువంటి నియమావళి కొంత ఏం చేసిందంటే వారిని ఇబ్బంది పెడతా ఉంది ఇశ్రాయేలు జనాంగాన్ని. దేవుని పిల్లలే కానీ దేవుని పిల్లలకు తగినట్టుగా జీవించట్లేదు. వాగ్దానాలు కలిగిన వారే, నిబంధనలు కలిగిన వారే, ధర్మశాస్త్రం ఎరిగిన వారే, కలిగిన వారే దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని ఆచరించలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లలే కానీ అలాంటి స్థితిలో ఉంటే యేసు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే వారు గ్రంథాన్ని ఆచరించడానికి శక్తిని కలుగజేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదాజ్ఞలు నెరవేర్చడానికి, ముగించడానికి, వారు కూడా నెరవేర్చడానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి 10 ఆజ్ఞలు నెరవేర్చాడు. ఆయన నెరవేర్చకపోతే భూమి మీద ఏ మనిషి కూడా 10 ఆజ్ఞలు నెరవేర్చలేరు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మనిషి వలన కాటలేదనే ఆయన అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని పిల్లలైనటువంటి వారు ముందుగా మేలు పొందాలి. నేను వారి కోసం వచ్చాను. ముందు వారిని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ వారిని స్వస్థపరచాలి. వారు 10 ఆజ్ఞలు పాటించేటట్టుగా నేను చేయాలి. వారి కోసం నేను త్యాగం అవ్వాలి. వారి కోసం నేను యాగం అవ్వాలి. ముందుగా పిల్లల రొట్టె అంటే పిల్లలకు అంటే దేవుని ప్రజలైనటువంటి వారికి, ప్రార్థనా పరులైనటువంటి వారికి, నిబంధనలు కలిగినటువంటి వారికి రావలసినటువంటి ఆశీర్వాదాలు, స్వస్థతలు, మేలులు, ఇంకేదైనా వగైరా అవన్నీ కూడా ముందుగా వారి అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కుక్క పిల్లలు అంటే అన్యులు, మనలాంటి వాళ్ళు అనమాట. మనలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మన అందరం పిల్లలమే. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు జనాంగాన్ని మాత్రమే నా పిల్లలు లేదా నా జనాంగము అన్నాడు యేసు ప్రభువారు. శిలువ మరణ పునరుత్థానాల తర్వాత శిష్యులకి ఏం ఆజ్ఞాపించాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడతాయి, దయ్యాలు విడిచిపడతాయి, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతారు. ఎన్నో గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. అంటే బ్రతుకున్నప్పుడేమో ఆ ఫెన్సింగ్లోనే పనిచేయాలి ఆయన. దేవునికి స్తోత్రం. ఆ ఫెన్సింగ్ దాటి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా మరలా ఇమ్మీడియట్గా వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో అన్యుల సమరయ్యల ప్రాంతాలకు కూడా వెళ్ళాడు. అక్కడక్కడ సువార్త చెప్పాడు. చెప్పితే సొంత ప్రజలు ఏమన్నారు చెప్పిన, ఈ పరిసయ్యులతోని, సుంకర్లతోని,
భోజనం చేస్తున్నాడు, పాపులతోని భోజనం చేస్తున్నాడు అని ఎవరు ఎద్దేవా చేశారంటే సొంత ప్రజలు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రజలు. అసలు సత్యం వీరికి తెలియదు. అందరినీ ఆకర్షించుకోవడానికి ఆయన వచ్చాడనే సత్యం వారికి తెలియదు. ఆయన కూడా మా మనిషే గనుక, మా జనాంగంలో పుట్టినవాడే గనుక మా ఆచార నిబంధనలోనే ఉంటాడు అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనబడ్డాడు. తనను వెంబడించినటువంటి అపోస్తలులకు ఏం చెప్పాడంటే అంతటా వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆయన జీవించిన కాలంలో గొప్ప కార్యాలు చేశాడు, అనేకులకు చేశాడు, అన్యులైనటువంటి వారికి కూడా చేశాడు. అంటే నియమములో ఉండి కూడా, ఫెన్షింగ్లో ఉండి కూడా అక్కడికి వెళ్ళకుండానే మాట చెప్పి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకు వెళ్ళాలని ఉన్నా కానీ వెళ్ళే పరిస్థితి లేదు. సమాజం ఒప్పుకోదు. ఏ సమాజం ఒప్పుకోదు? యోధా సమాజం ఒప్పుకోదు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత పిల్లలు లేదు, కుక్క పిల్లలు లేదు, అందరూ దేవుని పిల్లలే. దేవునికి స్తోత్రం. అన్యుడని లేదు, సిదియనుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. ఏక సంఘం, వధువు సంఘం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని దేశాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, తెల్లవారైనా నల్లవారైనా, ఈ దేశం ఆ దేశం అని ఏమీ లేదు, అందరూ వధువు సంఘములో పిల్లలుగా దేవునికి ముద్ర వేయబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఎందుకని ఆమె రిజెక్ట్ చేశాడు అంటే ఫెన్షింగ్లోనే ఉండాలి. ఏం చేయాలి? ఫెన్షింగ్లోనే ఉండాలి. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మరొక కంపెనీకి వెళ్తారా? ఇక్కడున్న సమాచారం అక్కడికి ఇస్తారా? ఇవ్వడానికి వీల్లేదు. అలాగే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువారు మరణించిన తర్వాత అనేకులను ఆకర్షించుకున్నాడు. మరణించి పునరుత్థానుడైన తర్వాత అనేకులను రక్షకుడిగా భూదిగంతాల ప్రజలందరూ కూడా ఆయన శిలువ మరణాన్ని చూసి, పునరుత్థానాన్ని చూసి ఆకర్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు చూడండి, మోషే అరణ్యములో సర్పమును ఎలాగు ఎత్తెనో, 1వ అధ్యాయంలో ఉందాం చూడండి త్వరగా. మోషే అరణ్యములో సర్పమును ఎలాగెత్తెనో అలాగే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అంటాడు. 3వ అధ్యాయంలో చూడండి. త్వరగా యోహాను సువార్తలోనే ఉంటుంది చూడండి. 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతూ మోషే అరణ్యములో సర్పమును ఎలాగు ఎత్తెనో ఎలాగెత్తాడు మోషే? ఎందుకు ఎత్తాడు సర్పము? వారు యాత్ర చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము ప్రయాణమై
పాలు తేనెలు ప్రవహించే దేశానికి యాత్ర చేస్తున్న సమయంలో భయంకరమైన విష సర్పాలు వచ్చి అందరినీ కాటేస్తూ ఉన్నాయి. చూడండి, ఆ మాటలో పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. సంఖ్యాకాండంలో కొన్ని మాటలు చదవచ్చు. మనం 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు చదవచ్చు. అయితే విష సర్పాలు వచ్చి అందరినీ కాటేస్తున్నాయి. చాలా పాము కాటికి చాలామంది చచ్చిపోతున్నారు. ఎవరు? యాత్రలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలు. 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆ మాటలు ఉంటాయి. నంబర్స్ సంఖ్యాకాండంలో. అయితే చనిపోతుంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. ఎవరు? మోషే. అందరూ చాలామంది చనిపోతున్నారు, విష సర్పాలు వచ్చి కాటేస్తున్నాయి, ఆ విషానికి మనుషులు చచ్చిపోతున్నారయ్యా, నురుగు కార్చుకొని చచ్చిపోతున్నారు, ఏం చేయమంటావు ప్రభువా, ఇంత శాపం మా మీదికి వచ్చింది ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఒక సర్పం ఆకారము లాంటి ఒక బొమ్మను, ఇత్తడి బొమ్మను తయారు చేయి, అది ధ్వజం మీద పెట్టు, ఎత్తుగా పెట్టు. ఎక్కడ పెట్టాలి? ఎత్తుగా స్తంభం మీద పెట్టు అన్నాడు. స్తంభం మీద పెట్టు అనగానే అలాగే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ సర్పాన్ని పైన అలా పెట్టాడు. ఇప్పుడు ఆ సర్పాన్ని ఎవరైతే పాము కాటుకు గురైనటువంటి వారు సర్పాన్ని చూస్తే ఆ విషము విరిగిపోద్ది అని చెప్పాడు. అలాగే చేసి పెట్టగానే ఎవరికైతే పాము కాటు వేసిందో, ఎవరైతే అటుగా చూశారో వారి యొక్క విషము విరిగిపోయి వారు బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఆ సంఘటనను జ్ఞాపకము చేస్తూ దేవుని ప్రజలైనటువంటి వారితో, తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో, తన ద్వారా మేలు పొందుతున్న వారితో, అదేవిధంగా అన్యులైనటువంటి వారు మేలు పొందలేక పొంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకుండా, యేసుప్రభు వారు వెళ్ళట్లేదు కదా, పిలుస్తున్నారు వాళ్ళు కానీ వెళ్ళట్లేదు. శతాధిపతి పిలుస్తాడు, ఆయన వెళ్ళటానికి వెళ్తున్నాడు కానీ నేనే యోగ్యుని కాదు, నువ్వు వద్దయ్యా అన్నాడు. చాలామంది అన్యుల ఇళ్ళకి వెళ్ళలేదు. ఆయన మార్గ మధ్యాల్లో కలిసి కొన్ని అద్భుతాలు చేశాడు. అయితే ఈ సర్పం కాటుకి ఎవరైతే గురవుతున్నారో వారందరూ ఇత్తడి సర్పాన్ని, ఎత్తబడిన స్తంభం మీద పెట్టిన ఇత్తడి సర్పాన్ని చూస్తే ఎలాగూ బ్రతికారో అలాగే మనుష్య కుమారుడనైన నేను ఎత్తబడతాను, సిలువ వేయబడతాను, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడతాను. ఎవరైతే సర్పకాటుకి గురవుతారో వారు నా వైపు చూస్తే రక్షించబడతారు, ప్రాణాలు దక్కుతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. సర్పకాటు అంటే భూ సంబంధమైన సర్పకాటు కాదు. ఆది ఘట్ట సర్పం, హవ్వ దగ్గరకు వచ్చినటువంటి సర్పం, హవ్వ దగ్గరకు వచ్చినటువంటి ఆ పాము రూపములో సర్పం వచ్చి హవ్వను మోసం చేసి కాటేసినట్టుగా, పాపములోనికి దించినట్టుగా, పాపము మనుష్య జాతికి అంటేటట్టుగా చేసి పాపములోనే మనుషులందరూ పుట్టేటట్టుగా చేశాడే, ఆ సర్పము ప్రతి ఒక్కరిని కాటేసే ఉంది. వాడి కాటు ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైంది, ప్రతి ఒక్కరిని కాటేస్తూనే వస్తున్నాడు. ఆ ఊటలో నుంచే మనందరం వచ్చాం కదా, అందరికీ కూడా ఆ కాటు ఉంది, ఆ విషం మనలో ఉంది. ఈ విషము, సాతాను యొక్క సర్పము యొక్క విషము విరిగిపోవాలంటే, ఆ పాపపు కోరలు ఇరిగిపోవాలంటే ఎవరిని చూడాలంటే
ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. దేవునికి స్తోత్రం. సిలువ వైపు చూడాలి. ఇక పాపం పోవాలంటే ఎక్కడ నీకు ఆశ్రయం లేదు. నువ్వు ఎన్ని యాగాలైనా చేయి, ఎన్ని పుణ్యాలైనా చేయి, ఎన్ని ధర్మాలైనా చేయి, ఎన్ని గంగల్లోనన్న మునుగు, ఎన్ని కొండలైన ఎక్కువ, ఏదైనా చెయ్యి, పాపము పోవాలి, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. ఆ సర్పము యొక్క కాటు నుంచి, ఆ విషము నుంచి, ఆ పాపపు విషము నుంచి నువ్వు శుద్ధుడు అవ్వాలి, బ్రతకాలి అంటే కలువరి సిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూడాల్సిందే. ఆ మాట ఎవరన్నారు? ప్రభు అన్నాడు. ఏమన్నాడు? మోషే అరణ్యములో సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. విశ్వసించు ప్రతివాడు విశ్వాసంతో చూడాలి. అక్కడ ఇత్తడి సర్పాన్ని చూడండి మీరు బ్రతుకుతారు అన్నాడు కదా. ఇత్తడి సర్పాన్ని చూడండి మీరు బ్రతుకుతారు అన్నాడు కదా. లాజిక్ ఏం లేదు అందులో. మీరు సర్పాన్ని చూడండి మీరు బ్రతుకుతారంతే. ఇక్కడ కూడా లాజిక్ ఏం లేదు. ఆయన మన కోసం త్యాగం చేశాడు, ఆయన సిలువను చూడండి, మీ పాపం క్షమించబడుద్ది, మీ విషం విరిగిపోద్ది. మరి సర్పాన్ని ఎందుకు ఎత్తాడండి? ఏదో ఒక వస్తువుని ఎత్తవచ్చు కదా అంటే సుమారుగా 450 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుల యొక్క కిరీటాల మీద, నుసళ్ళ మీద పడగ విప్పి ఇలాగ ఉన్నటువంటి ఒక బొమ్మ కనపడుద్ది. ఫరో చక్రవర్తి మొదలుకొని ఆఖరికి బానిసగా వారిలో పనిచేస్తున్నటువంటి చిన్న వారి దాకా కూడా నుదుటన ఏదైనా ఇలా కట్టుకుంటే ఈ ముందు భాగంలో ఏముంటుంది? పడగ విప్పినటువంటి సర్పం కనపడతా ఉంటుంది. ఇక్కడ వీరు నడుస్తున్నటువంటి సమయంలో, వీరు యాత్ర చేస్తున్న సమయంలో ఆ శాపం మా మీదకి వచ్చిందేమో, అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్నాం కదా, ఆ చూసి 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 ఉన్నారు. ఏంటి? సర్పాలు. ఆ ఇత్తడి సర్పాలను చూసి చూసి ఉన్నారు. కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి మనం వచ్చేస్తున్నాం కదా, శాపం ఏమన్నా మన మీదకి వచ్చిందేమో, అవి ఏమన్నా మనం పగబట్టాయేమో, మనల్ని చంపుతున్నాయి అనే భావన ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. అందుకనే ఆ సర్పాన్ని చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వారి మనస్సుల్లో ఉన్నటువంటి భావాన్ని తీసివేయడానికి ఆ పని చేయమన్నాడు మోషేతో. అలాగే ఇత్తడి సర్పంను చూసిన ప్రతి ఒక్కరూ బ్రతికారు. అలాగే విశ్వసించిన ప్రతి ఒక్కరూ కలువరి సిలువలో వేలాడుతున్నటువంటి ఎత్తబడ్డటువంటి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసంతో చూసిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు, నిత్య జీవం పొందుతారు, పాపం జోలికి వెళ్ళరిక. విషం వారిలో పనిచేయదు. అంటే విషం అంటే భూ సంబంధమైన విషయం కాదు. ఆ సాతాను పెట్టినటువంటి పాపపు విషం లేదా ద్వేషం, మత్సరం, కుళ్ళు, మోసం, ఇవన్నీ కూడా మనుషుల దేహాల్లో, మనుషుల మనస్సుల్లో ఉంటాయి. అవన్నీ విరుగుడవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వైపు తేరి చూడాల్సిందే. దేవునికి స్తోత్రం. ఇక వేరే మార్గమే లేదు. పాపానికి శుద్ధి వేరే మార్గమే లేదు. అందుకనే
ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయేలు జనాంగాన్ని మాత్రమే నేను స్వస్థపరచడానికి వచ్చాను, వారిని మాత్రమే ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాను, వారికి మాత్రమే సువార్త చెప్పడానికి వచ్చాను, వారి కోసం మాత్రమే చనిపోవడానికి వచ్చాను అన్నట్టుగా కూడా మాట్లాడతాడు. ఆయన అంటమే కాదు, శిష్యులను కూడా చెబుతాడు, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, నశించిన ఇజ్రాయేలు జనాంగంలోనికే వెళ్ళి మీరు సువార్త చేయండి అన్నాడు. ఎప్పుడు? బ్రతికున్నప్పుడు. ఎందుకు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు? అసలు ఈయనకే పర్మిషన్ లేదు, ఈయనకే పర్మిషన్ లేదు. అప్పుడప్పుడు వెళ్ళి సుంకర్లతో, పాపులతో, తక్కువ వారితో, ఈ 12 గోత్రాలు కాని వారితో భోజనం చేస్తేనే రకరకాలుగా హింస పెట్టారు. ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు, అసలు ఈ పాపులతో స్నేహం చేస్తున్నాడు, సమరయులతో స్నేహం చేస్తున్నాడు. అసలు ఇలాంటి పాపులు వచ్చి ఈయన ముట్టుకుంటుంటే ఈయనకు అర్థం కావట్లేదా? ఈ స్త్రీ ఎలాంటిదో ఈయనకు తెలియదా? ఇది పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటుంటే ఈయనకు అర్థం కావట్లేదా? ఇలాంటి మాటలు ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఎత్తబడింది ఎవరి కొరకంటే లోకములో అందరినీ ఆకర్షించడానికి. దేవునికి స్తోత్రం. ఒకసారి అయితే యేసు ప్రభు వారి దగ్గర కొంతమంది గ్రీసు దేశస్తులు వస్తారు. వచ్చి ఆయనతో ఉన్నటువంటి శిష్యుల్ని, ఒక ఆయన్ని, అయ్యా మేము యేసు ప్రభు వారి దగ్గర వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాం, అపాయింట్మెంట్ ఇప్పించండి అంటారు. అప్పుడు లేదు లేదు లేదు, ఇప్పుడు అసలు అపాయింట్మెంటే లేదు, అసలు రావడానికి వీలు లేదన్నాడు ఆయన. ఎందుకన్నాడు? ఇప్పుడు కలిస్తే మామూలుగా శారీరకంగా కలిసి వెళ్ళిపోతావు, కానీ అలాగే వదిలేసి నేను సిలువ మరణం తర్వాత కానీ మీరు నన్ను తెలుసుకుంటే పూర్తిగా నేనేంటో మీకు అర్థమవుద్ది. ఎత్తబడ్డ తర్వాత అనేకులను ఆకర్షించుకుంటాను అనే వాక్యాన్ని నెరవేర్చడానికి కొంతమందికి అపాయింట్మెంట్ కూడా ఇలేదు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదో అంటారు చూడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందన్నట్టుగా, ఎందుకు పనికిరాడు అని అనుకున్నారు సొంత ప్రజలు. కానీ ఆయనే మూలకు తలరాయి అయ్యాడు. అన్యజనులకు అయితే మంచివాడే, అన్యజనులైతే ఆ రోజుల్లో ఆయన్ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన స్వస్థతలు పొందాలని, ఆయన అద్భుతాలు చేస్తే చూడాలని చాలా ఆశతో ఉన్నారు. కానీ ఆయనకి ఆ అవకాశం వచ్చింది కానీ వెళ్ళడానికి కుదరలా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల రొట్టె తీసి, అంటే పిల్లలు ఎవరంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వారందరూ, క్రిస్టియన్స్ అందరూ, దేవుని నమ్ముకున్న ప్రజలందరూ, దేవునితో నడుస్తున్న ప్రజలందరూ, బాప్తిసం పొందిన ప్రజలందరూ, అందరూ కూడా దేవుని పిల్లలు. ఇక ముందుగా దేవుణ్ణి నమ్మనటువంటి వారి కంటే నమ్మిన వారికే ఎక్కువ కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది పిల్లలు రొట్టె పిల్లలకే ఉండాలి. ముందు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? పిల్లలకి. మనకిద్దరు పిల్లలుంటే ఎవరన్నా ఒక 10 మంది పిల్లల్ని పెంచుతున్నాం అనుకో, ముందుగా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాం? ముందు మన పిల్లలకే కదా. ఏదైనా పెట్టాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఏదైనా బట్టలు కొనియాలంటే ముందు ఎవరికి ఇస్తాం? మన పిల్లలకి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మరణ పునరుత్థానాల తర్వాత ఆయనను నమ్మినటువంటి వారికి, ఆయనను అనుసరిస్తున్నటువంటి వారికి ముందుగా అద్భుతాలు చేయడానికి, మేలు చేయడానికి, ఆశీర్వదించడానికి ఆయన
ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పిల్లలు కాని వారికి, అంటే నమ్మని వారికి కూడా ఉంది. నమ్మని వారికి కూడా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఆనాడు ఎలాగా ప్రిన్సిపల్ అదే విధంగా అప్లై అయిందో ఈనాడు కూడా నమ్మిన వారికి, ఆనాడు నిబంధనలు ఉన్నవారికి, వాగ్దానాలు ఉన్నవారికి, ధర్మశాస్త్రం ఉన్నవారికి మేలు చేస్తానన్నాడు. ఈనాడేమో యేసుక్రీస్తు ప్రభువారి సిలువను నమ్మి, ఆయన నా కొరకు వచ్చాడు, ఆయన నా కొరకు త్యాగం చేశాడు అని నమ్మి బాప్తిస్వం పొంది ఆయనలో ఎదుగుతున్న వారందరూ పిల్లలే. ముందు వారు స్వస్థత పొందాలి. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి జబ్బైనా కావచ్చు, ఎలాంటి బలహీనత అయినా కావచ్చు, ఎలాంటి సమస్యలైనా కావచ్చు, వాటి నుంచి విడుదల పొందాల్సింది ముందుగా ఎవరంటే నమ్మినవారు. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడిన ప్రభుడవని నమ్మితి నీ పాదములను భాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్యక్షమ భాసిల్లెను సిలువలో పాపక్షమా. దేవునికి స్తోత్రం. అంటే ముందుగా ఆయన నమ్మిన వారికి మేలులు, ఆశీర్వాదాలు. అయితే నమ్మిన వారు ఏం కావాలంటే ఎడ్యుకేట్ అవ్వాలి ముందు. ఓహో, దేవుడు నా కొరకే మరణించాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే రక్తం కార్చాడు అంటే నేను అడిగితే, నేను ప్రార్థన చేస్తే ఆయన నేను ఏది కోరుకుంటే అది ఇస్తాడు, నన్ను తృప్తిపరుస్తాడు. పిల్లల రొట్టె పిల్లలకే ఇచ్చినట్టుగా నేనేది అడిగితే అదే నాకు ఇస్తాడు అని ఆ గ్రహింపుతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తే తప్పకుండా మనం ఏది అడుగుతామో అది మనకు దేవుడు గ్రాంట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, నీకు వందనాలు. ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరము నాయన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి, మేమందరము నీ పిల్లలము నాయన, నీ రక్తములో కడగబడ్డ వారం ప్రభా. నాయన నిన్ను నమ్మిన వారికి అందరికీ మేలు చేసే దేవుడవు, నిన్ను నమ్మిన వారి అందరినీ నాయన తృప్తిపరిచే దేవుడవు ప్రభా. నాయన మా అందరినీ తృప్తిపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. నాయన జ్ఞాపకం చేసుకోమని, మొదట నమ్మిన వారిని, నిన్ను అనుసరిస్తున్న వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. వాగ్దానాలు మా పట్ల నెరవేర్చుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.